జ్యేష్ఠమాస అమావాస్య రోజున వృశ్చిక రాశి వారు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కారణం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అనేక రకాల కార్యక్రమాల్లో ఆరోగ్య సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో కళౌ వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, లక్ష్మీదేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామి వారి యొక్క దీపము, కూష్మాండ దీపము, ముడుపు, హోమము, కాళభైరవ అష్టకాన్ని వినడం, పక్షులకు ఆహారాన్ని వేయడం, ఆవులకు పచ్చగడ్డిని ఏర్పాటు చేయడం, కుక్కలకు యథాశక్తిగా అన్నదానం చేయడం వలన ఈ యొక్క అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తొలగి నరదృష్టి, శత్రు ప్రభావాలు, తామరాకు పైన నీటి బొట్టును ఎలా జారిపోతుందో ఈ యొక్క సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ఇంట్లో బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ, అన్నదమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెలు మీ మాట వినే పరిస్థితి ఉండదు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కుజ భగవానుడు సుక్షత్రకంగా సంచారం చేయడం వలన భూములు, వ్యాపారము, ధనపరమైన యోగము, కొత్త వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకమని చెప్పి గమనించాలి. సప్తమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుంది. నూతనమైన తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నూతనమైన పనులు ప్రారంభించాలి అనుకుంటున్న సమయంలో వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. విజయం మీ సొంతం అవుతుంది. ఈ ఏడాది తర్వాత వృశ్చిక రాశి వారికి రవి భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం, అక్కడే శుక్రుడితో కలిపి సంచారం చేయడం వల్ల స్వల్పమైనటువంటి అనారోగ్యము, దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్, థైరాయిడ్, వైరల్ వ్యాధులు, అలాగనే సీజన్లుగా వచ్చేటువంటి వ్యాధులు, అలాగనే చిన్న చిన్న విషయాలకు ఆందోళన, కోపం తగదు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన భార్య పైన భర్త పైన ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోండి. దయచేసి కలహాలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. కనుక కాలం అనుకూలంగా లేనప్పుడు మౌనం, శరణం గచ్చామి అన్నట్టుగా దానం, ధర్మం, సేవ, ఆధ్యాత్మికత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించగలిగితే అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులు, ఆహార ఉత్పత్తులు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేవారు, అడ్వకేట్స్ వారందరికీ చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి.